హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రసన్న వ్లాగ్స్. ముందుగా మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి. అలానే లైక్ చేసి షేర్ కూడా చేసుకోండి. ఈరోజు బ్లాగ్ ఏంటంటే నేను ఈరోజు క్యారెట్ హల్వా చేశానండి. సో మీతో షేర్ చేసుకుందాం అనిపించింది, అందుకే వీడియో అనేది అయితే రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తున్నా. సో ఈరోజైతే క్యారెట్ హల్వా ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఫస్ట్ అయితే క్యారెట్స్ అన్ని శుభ్రంగా కడుక్కునేసి దాన్ని తొక్క తీసేసుకుని, సో ముందు వెనక ముచ్చుకలు ఉంటాయి కదండి, అవి కూడా తీసుకుని మంచిగా తురిమేసుకున్నాక ఒక మూకుడు పెట్టుకునేసి అందులో నెయ్యి వేసుకుని బాదం అండ్ జీడిపప్పు వేసానండి. ఈరోజు అయితే నేను డ్రై ఫ్రూట్స్ నట్స్ కింద సో అవి వేసి నెయ్యిలో మంచిగా ఫ్రై అయ్యాక గోల్డెన్ కలర్ వచ్చాక తీసేసి మనం ముందుగా ఏదైతే క్యారెట్ తురిమి పెట్టుకున్నామో ఆ క్యారెట్ అనేది ఇందులో వేసి మంచిగా కలుపుకోవాలండి. అంటే పచ్చివాసన పోయి నెయ్యి ఫ్లేవర్ ఆ క్యారెట్ అంటే ఆ తురుముకున్న దానికి నెయ్యి ఫ్లేవర్ అనేది బాగా పట్టించాలి. సో అలా కలుపుకున్న తర్వాత మనం అయితే ఒక కప్పు క్యారెట్కి 2 cups ఆఫ్ మిల్క్ అయితే తీసుకుంటున్నాం మనము. సో నేనైతే మిల్క్ అనేది అయితే యాడ్ చేశాను. ఈ మిల్క్లోనే బాగా ఉడికిపోవాలి క్యారెట్ అనేది. ఎంత బాగా ఉడకాలంటే మనం నోట్లో పెట్టుకోగానే కరిగిపోయేంత చక్కగా ఉడకాలండి క్యారెట్ అనేది. అయితే నేనైతే మిల్క్ పోసి ఉడికిస్తున్నాను. మిల్క్ దానంతటా అది ఇంకిపోవాలి. ఇంకా ఎక్స్ట్రా వాటర్ అయితే ఏం అవసరం లేదండి. మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా మిల్క్ అనేది ఇంకిపోయే స్టేజ్కి వచ్చేసిన తర్వాత ఇందులో మనము ఒక కప్పు క్యారెట్ తురుముకి 1/2 cup ఆఫ్ షుగర్ యాడ్ చేయాలండి. సో అప్పుడే మనకి మీడియం లెవెల్లో ఉంటుంది, స్వీట్ అనేది అయితే ఎక్కువ ఉండదు. సో ఇప్పుడు మళ్ళీ ఈ షుగర్కి పాకం వస్తుంది కదా, దాంట్లో కూడా క్యారెట్ అనేది ఉడుకుతుంది అనమాట. ఎందుకంటే పాకం అనేది క్యారెట్కి మంచిగా పట్టాలి కదా. సో అందుకని ఒకసారి అలా ఇంకొక 90% స్టేజ్లో ఉన్నప్పుడు డ్రై ఫ్రూట్స్ అలానే యాలకులు వేయాలి. నేను యాలకులు పొడి వేయలేదు, మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నేను డైరెక్ట్గా యాలకులు దంచి కొట్టేసి వేసేసాను అనమాట. అదైతేనే ఫ్లేవర్ చాలా బాగుంటుంది పొడి కన్నా. సో ఇలా కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసాక కూడా ఆ ఫ్లేవర్ కూడా మొత్తం దీనికి పట్టాలి కదా. సో అందుకని ఇంకొక 2 minutes స్టవ్ మీద ఉంచి సర్వ్ చేసేసుకుంటే సూపర్ టేస్టీ క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోద్దండి. ఇది నా స్టైల్ ఆఫ్ క్యారెట్ హల్వా. మీరు ఎలా చేస్తారో కూడా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇందులో కోవా కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుందంట. ప్రెజెంట్ నా దగ్గర అయితే లేదండి, అందుకని నేను ఇలా సింపుల్గా చేసేసాను. ఇలా చేసినా కూడా టేస్ట్ ఏం తగ్గలేదండి, చాలా బాగుంది. నేనైతే టేస్ట్ చూసే మీకు చెప్తున్నాను. సో మీరు కూడా ఈ క్యారెట్ హల్వా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. నాకు వచ్చినట్టుగా దీన్ని డెకరేట్ చేస్తున్నానండి, ఏదో నా హ్యాపీనెస్. సో చేశాను కదా అని చెప్పి చాలా అంటే చాలా బాగా వచ్చింది. సో మీరు కూడా ఈ క్యారెట్ హల్వాని ట్రై చేయండి. హోమ్ మేడ్ క్యారెట్ హల్వా అనమాట. సో టేస్టీ. అంతే గైస్, ఈ వీడియోకి బాయ్.